మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ నిన్నటి దినాన ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని మాటకు లోబడాలని, అలాగే సాతాను క్రియేట్ చేసే ఉచ్చులో పడిపోకుండా వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలని, సాతాన్ని ఎదిరించాలని దేవుడు మనతో మాట్లాడారు. ఈ దిన ధ్యాన భాగంలో మత్తయి సువార్త 4:12-17 వచనాల ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనం జాగ్రత్తగా ఆలకిద్దాం, ధ్యానిద్దాం. ఇక్కడ యోహాను జైల్లో పెట్టబడ్డాడు అని మనం చూస్తాము. యోహాన్ జైల్లో పెట్టబడ్డానికి రీజన్ ఏంటంటే హేరోదు యొక్క సహోదరుడి భార్య హేరోదియా. ఈ హేరోదియాని హేరోద్ అంటాడు. ఫిలిప్పుని కాకుండా తన దగ్గరికి రమ్మని చెప్తాడు. ఆ విషయాన్ని యోహాను వ్యతిరేకిస్తాడు అనమాట. అది న్యాయం కాదు అని చెప్తాడు. దానికి యోహాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం మనం చూస్తాం. ఇక్కడ దాని తర్వాత యేసుక్రీస్తు నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతంలో సముద్ర తీరంలో ఉన్న కపెర్నహూముకు వచ్చి అక్కడి నుండి ఆయన సేవా పరిచర్యను స్టార్ట్ చేయడం మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఒక ప్రవచనము యెషయా ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తాము. అది నెరవేర్చబడింది అని. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరముల అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని యెషయా ప్రవచనం ఇక్కడ నెరవేరింది అని చెప్తున్నారు. ఈ ప్రవచనాన్ని మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తాం. పూర్వకాలంలో ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంలో జెబూలూను నఫ్తాలి గోత్రాల వారు నివసించే ప్రాంతం అన్నమాట. అక్కడ క్రీస్తు పూర్వం 734-732లో అష్షూరు సైన్యపు వారు వీరిని నానా రకాలుగా, అంటే చాలా భయంకరంగా బాధించేవాళ్ళు. ఈ క్రీస్తు పూర్వం 722లో మొత్తం రాజ్యం అంతా నాశనం అయిపోయింది. వారు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నారు. అయితే వారు వెలుగు చూచుచున్నారు, వెలుగు వారి మీద ప్రకాశించును అని యెషయా ప్రవచించాడు. ఆ వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మన పాపాంధకార బ్రతుకుల్లో వెలుగు నింపేది ఆయనే. యేసుక్రీస్తు అంటున్నాడు యోహాను సువార్త 8:12 వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పడం మనం చూస్తాం. యేసు వెలుగు, దేవుని వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు నీతికి, సత్యానికి, అలాగే జ్ఞానానికి సంకేతంగా ఉంది. ఆ వెలుగే జీవానికి కూడా సంకేతంగా ఉంది. యేసుక్రీస్తులో ఆ జీవం ఉంది. ఆ జీవమే మనకి వెలుగుగా ఉంది. సూర్యుడు ప్రతిరోజు మనిషికి ఎలాగైతే వెలుగునిస్తున్నాడో యేసుక్రీస్తు ప్రతి మనిషికి వెలుగుని ఇస్తాడు. కొందరు సూర్యుని వెలుగుని చూడలేక, అందరూ సూర్యుని వెలుగు చూడలేం కదా డైరెక్ట్గా. సో చూడలేక కళ్ళు మూసుకుంటా ఉంటాం. మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, తను వెలుగు ఇవ్వడము మానడు. మనం చూసినా చూడకపోయినా సూర్యుడు వెలిగిస్తూనే ఉంటాడు, ప్రకాశిస్తూనే ఉంటుంది. క్రీస్తు విషయంలో కూడా అంతే. ఆయనను విశ్వసించాలి, ఆయనని అనుసరించాలి. ఎవరైతే ఆయనను విశ్వసించి అనుసరించేవారు ఉంటారో వారు మాత్రమే ఆ వెలుగును పొందగలరు. యేసును అనుసరించేవారు మాత్రమే ఆయన వెలుగును పొందగలరు. యేసును అనుసరించేవారు మాత్రమే లోక చీకటిని నుండి బయటకు వస్తారు. ఎవరైతే యేసు ప్రభుని అనుసరించరో వారు లోక చీకటిని పొందుతారు. ఇక్కడ చీకటి అనేది పాపానికి, ఆధ్యాత్మిక అజ్ఞానానికి, ఆధ్యాత్మిక మరణానికి సంకేతంగా ఉంది. యేసుని అనుసరించేవారు కూడా వెలుగుగా మారుతారు. కానీ ఆ వెలుగు మన స్వంత వెలుగు కాదు. మన జీవితాల్లో ప్రకాశించే ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తే. ఇక్కడ 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించడం స్టార్ట్ చేయడం మనం చూస్తాం. అక్కడి నుండి ఆయన సువార్త పరిచర్యను స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయన సేవా పరిచర్యను స్టార్ట్ చేశారు. పరలోక రాజ్యం అన్న మాట మత్తయి సువార్తలో మాత్రమే ఉంది. మార్కు, లూకా, యోహాను దేవుని రాజ్యం అనే పదాలని వాడారు. దేవుని రాజ్యం లేదా పరలోక రాజ్యం అన్న ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది.
మత్తయి సువార్తలో దాదాపు 50 సార్లు, క్రొత్త నిబంధన మొత్తం మీద 140 సార్లు దీని గురించి మనకు కనిపిస్తుంది. పరలోక రాజ్యం అంటే ఆధ్యాత్మిక పరిపాలన, దాని మూలాధారము దేవుని నివాసమైన పరలోకంలో ఉంది. దేవుని రాజ్యం అంటే మనుషుల మధ్య లేక మనుషుల హృదయాల్లో దేవుడు పరిపాలించడం. ఒక విధంగా క్రీస్తే స్వయంగా భూమి మీదకి వచ్చిన దేవుని రాజ్యం. ఆయన ద్వారా సాతాను శక్తి విచ్ఛిన్నమైపోయింది ఈ భూమి మీద. మానవులకి ఆనందము, శాంతి, అలాగే స్వస్థత అనుభవించడం మనము అది అనుభవించడం ప్రారంభించాం. యేసుక్రీస్తు దేవుని రాజ్యం యొక్క స్వరూపం. మనం యేసును అంగీకరించినప్పుడు మనం దేవుని రాజ్య పౌరులం అవుతాము. దేవుడు పరిపాలించే విశ్వాసుల కొత్త దేశాన్ని స్థాపించడానికే యేసుక్రీస్తు వచ్చారు. ఈ విషయాలు మనం మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, మారు మనసు పొందండి అని. మారు మనసు అంటే మన పాపాల నిమిత్తం జస్ట్ సారీ చెప్పేసి, సారీ దేవా ఈరోజు నేను ఈ పాపం చేసాను సారీ అని చెప్పడం కాదు. పశ్చాత్తాపడాలి, ఆ పాపం నిమిత్తమై పశ్చాత్తాపడాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి. ఒకవేళ పశ్చాత్తాపడకుండా, ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా మనం ఉంటే మనం నిజంగా పశ్చాత్తాపడినట్టు కాదు. పశ్చాత్తాపడ్డం అంటే ఆ పాపాన్ని మానేస్తున్నాం, ఇంకా చెయ్యము అని అర్థం. లేకపోతే మన పశ్చాత్తాపం అబద్ధం అవుతుంది, అది నిజం కాదనమాట. రెండవదిగా యేసుక్రీస్తును నమ్మాలి అంటే యేసుక్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండాలి. అంటే మన జీవితాలకి ఆయన్నే ప్రభువుగా అంగీకరించడమే కాకుండా ఆయనకు పూర్తిగా విధేయత చూపించాలి. నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నానండి, యేసుక్రీస్తే నా దేవుడండి, నేను క్రిస్టియన్ అండి అని చెప్పుకుంటూ ఆయన మాటకి విధేయత చూపకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉంటే, అది పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది తెలుసా? మనం అబద్ధికులం అని చెప్పి. నిజంగా యేసుక్రీస్తును అంగీకరించిన వారు నిజంగా యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన మాటకి విధేయత చూపించాలి. ఆయన ఏదైతే చెప్పారో అది మనం చేయాలి, ఏదైతే చేయొద్దు అని చెప్పారో అది మనం చేయకూడదు. మనము పూర్తిగా విధేయత చూపించకపోతే మనం అబద్ధికులం, మనం అబద్ధం ఆడుతున్నాం. పాపులమైన మనల్ని రక్షించడానికి మరియు ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచిన వారు ఉంటారో వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది నిజంగా అద్భుతమైన శుభవార్త కదా మనందరికీ. దేవుడు మనందరి కోసమే ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలని, మనం అనుభవించవలసిన శిక్షని ఆయన మీద వేసుకొని మన ప్లేస్లో, మనం చనిపోవాల్సిన ప్లేస్లో ఆయన చనిపోయి మనకి విముక్తినిచ్చి ఆయన బిడ్డలుగా మార్చి మనకి ఆయన రాజ్యాన్ని ఇచ్చి పరలోక రాజ్యాన్ని కూడా తీసుకెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నాడు. మనం సిద్ధపడి ఉందాం. దేవుడి కొద్ది మాటల్ని మనందరి జీవితాల్లో దీవించునుగాక. ఆమెన్.